హెల్లో ఐజీసీఎస్ఈ ఫిజిక్స్ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం రండి. మన విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మూలమైన ఒక ముఖ్యమైన విషయాన్ని మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. అదే కొలత. ఎప్పుడైనా ఆలోచించారా? సైన్స్ అనే ఈ పెద్ద ప్రపంచం అసలు ఎలా నిర్మించబడింది అంటే, చిన్న చిన్న ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ల నుండి విశ్వంలోని పెద్ద పెద్ద రహస్యాల వరకు వీటన్నింటి వెనుక ఉన్నది ఏంటి? సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది చాలా సింపుల్. ఇదంతా కొన్ని సాధారణ నిర్మాణ శిలలతో మొదలవుతోంది. ఈ విశ్లేషణలో ఆ నిర్మాణ శిలలు ఏంటో చూద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అవి ఎలా వివరిస్తాయో తెలుసుకుందాం. అసలు కొలత అనేది ఎందుకంత ముఖ్యం? సరే, ఒకసారి కొలత అనేదే లేని ప్రపంచాన్ని ఊహించుకుందాం. ఇక్కడే మన మొదటి సెక్షన్ మొదలవుతుంది. ప్రామాణీకరణ అవసరం. ఒక్క నిమిషం ఆలోచించండి. దూరాన్ని అడుగులతో, బరువుని గుప్పెళ్లతో కొలుస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు నా అడుగు ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళ అడుగు ఇంకోలా ఉంటుంది. అప్పుడంతా గందరగోళమే కదా. ఒక సైంటిస్ట్ చెప్పిన రిజల్ట్ని ఇంకొకరు ఎలా నమ్ముతారు? అందుకే మనకొక క్రమపద్ధతి కావాలి. మీటర్, కిలోగ్రాం లాంటి స్థిరమైన ప్రమాణాలు అవసరం. ఆ గందరగోళాన్ని సరిచేసి ఒక పద్ధతిలోకి తీసుకురావడాన్నే ప్రామాణీకరణ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది సైంటిస్టులందరూ ఫాలో అవ్వాల్సిన ఒక రూల్ బుక్ లాంటిది. దీనివల్ల ప్రపంచంలో ఎక్కడున్నా అందరూ ఒకే భాష మాట్లాడతారు, అంటే కొలతల భాష. మరా విశ్వవ్యాప్త భాష ఏంటి? అదే మనల్ని నెక్స్ట్ సెక్షన్కి తీసుకెళ్తుంది. అదే సైన్స్ అధికారిక భాష, ఎస్ఐ సిస్టమ్. ఎస్ఐ సిస్టమ్ అంటే సిస్టమ్ ఇంటర్నేషనల్. ఇది మెట్రిక్ సిస్టమ్కి ఒక మోడర్న్, అప్గ్రేడెడ్ వర్షన్ అనుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇదే గ్లోబల్ లాంగ్వేజ్. దీనివల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఈ ఎస్ఐ సిస్టంలో మనం ఫిజికల్ క్వాంటిటీస్ లేదా భౌతిక రాశులను కొలుస్తాం. ఇది కొలవగలిగే దేనికైనా ఒక ఫ్యాన్సీ పేరు, అంతే. ప్రతి కొలతలో రెండు భాగాలుంటాయి. ఒకటి సంఖ్య, అంటే 10 లాంటిది. రెండోది యూనిట్, అంటే మీటర్లు లాంటిది. ఇక్కడే విషయం ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్వాంటిటీస్లో రెండు రకాలున్నాయి. ఒకటి బేస్ క్వాంటిటీస్, అంటే పునాది లాంటివి. రెండోది డిరైవ్డ్ క్వాంటిటీస్, అంటే వాటి నుండి నిర్మించినవి. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఆ నిర్మాణశిలలు ఏంటో చూద్దాం. ఫిజిక్స్కి 5 మూలస్తంభాల లాంటివి ఇవి, బేస్ క్వాంటిటీస్. ఇంతకే బేస్ క్వాంటిటీ అంటే ఏంటి? వీటిని ఫిజిక్స్ ఆల్ఫబెట్లోని అక్షరాల్లా అనుకోవచ్చు. ఇవి చాలా ఫండమెంటల్. అంటే వీటిని వివరించడానికి వేరే వాటి సహాయం అవసరం లేదు. ఇవే మన అసలైన బిల్డింగ్ బ్లాక్స్. ఓకే, ఇది చాలా ముఖ్యమైన స్లైడ్. ఐజీసీఎస్ఈ ఫిజిక్స్ కోసం మనం ఈ 5 బేస్ క్వాంటిటీస్పై ఫోకస్ చేయాలి. అవి పొడవు, దాని యూనిట్ మీటర్; ద్రవ్యరాశి, యూనిట్ కిలోగ్రాం; కాలం, సెకండ్; ఎలక్ట్రిక్ కరెంట్, ఆంపియర్; మరియు ఉష్ణోగ్రత, కెల్విన్. వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఫిజిక్స్లో మనం కొలిచే ప్రతీదానికి ఇవే మూల పదార్థాలు. ఒక చెఫ్ రుచికరమైన వంట చేయడానికి కొన్ని బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఎలా వాడతారో, అలాగే మిగతా అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ వీటి కలయికతోనే తయారవుతాయి. మన దగ్గర ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. మరి వాటితో ఏం నిర్మించగలమో చూద్దామా? రండి, డిరైవ్డ్ క్వాంటిటీస్ ప్రపంచంలోకి వెళ్దాం. బేస్ క్వాంటిటీస్ మన ఇంగ్రీడియంట్స్ అయితే, డిరైవ్డ్ క్వాంటిటీస్ అనేవి వాటితో మనం చేసే రెసిపీలు. ఈ బేస్ క్వాంటిటీస్ని గుణించడం లేదా భాగించడం ద్వారా వీటిని తయారుచేస్తాం. నిజానికి అవకాశాలు అనంతం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ 1, మనకు కావలసిన బేస్ క్వాంటిటీస్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు పొడవు, కాలం. స్టెప్ 2, వాటిని ఒక మ్యాథమెటికల్ ఫార్ములాతో కలపాలి. ఇక స్టెప్ 3, రిజల్ట్ ఏంటో తెలుసా? వేగం లాంటి ఒక సరికొత్త, సూపర్ యూస్ఫుల్ డిరైవ్డ్ క్వాంటిటీ. దీనికి ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. వేగం అంటే స్పీడ్. దీని గురించి మనందరికీ తెలుసు. ఒక వస్తువు ఎంత ఫాస్ట్గా కదులుతుందో ఇది చెబుతుంది. ఇది 2 బేస్ క్వాంటిటీస్ నుండి తయారైంది, పొడవు మరియు కాలం. దీని వెనుక ఉన్న మ్యాథ్స్ ఇదిగో. ప్రయాణించిన దూరాన్ని, అంటే పొడవును తీసుకుని దానికి పట్టిన కాలంతో భాగిస్తే బూమ్, స్పీడొచ్చేస్తుంది. దాని యూనిట్ కూడా ఈ బేస్ యూనిట్స్ నుండే వస్తుంది, మీటర్స్ పర్ సెకండ్ లేదా m/s. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. త్వరణం అంటే యాక్సిలరేషన్.
ఇది స్పీడ్లో వచ్చే మార్పును కొలుస్తుంది. ఇది స్పీడ్, ఇది ఆల్రెడీ ఒక డిరైవ్డ్ క్వాంటిటీ మరియు కాలం నుండి వచ్చింది. ఫార్ములా చూస్తే స్పీడ్లో వచ్చిన మార్పుని m/సెకండ్స్ కాలంతో s భాగిస్తే మనకు యాక్సలరేషన్ m/సెకండ్² వస్తుంది. చూసారా ఎంత సింపుల్ బేస్ క్వాంటిటీస్తో మనం ఎంత కాంప్లెక్స్ ఐడియాలను నిర్మిస్తున్నామో. మన చివరి ఉదాహరణ ఘనపరిమాణం అంటే వాల్యూమ్. ఒక వస్తువు ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుందో ఇది చెబుతుంది. ఇది కేవలం ఒకే ఒక బేస్ క్వాంటిటీ అంటే పొడవు, దాన్ని 3 సార్లు గుణించడం ద్వారా వస్తుంది. అంటే పొడవు, వెడల్పు, ఎత్తు. అందుకే దీని యూనిట్ క్యూబిక్ మీటర్స్ m³. సో మనం బిల్డింగ్ బ్లాక్స్ చూసాం, రెసిపీలు చూసాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంత ముఖ్యమో ఒకసారి చూద్దాం. దీనిని మీ బేసిక్ టూల్ కిట్లా భావించండి. ఈ స్లైడ్ విషయాన్ని క్లియర్గా చెబుతోంది. ఐజీసీఎస్సీ ఫిజిక్స్లో మాస్టరీ సాధించాలంటే కొలతల మీద స్పష్టమైన అవగాహన ఒక పునాది లాంటిది. ఇంతకంటే పర్ఫెక్ట్గా చెప్పలేం. ఈ పునాది లేకపోతే మనం దానిపైన ఏమీ నిర్మించలేం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే. ఫిజిక్స్ నేర్చుకోవడమంటే ఒక కొత్త భాష నేర్చుకోవడం లాంటిది. ఈ బేస్ మరియు డిరైవ్డ్ క్వాంటిటీస్ అనేవి ఆ భాషలోని పదాలు, వ్యాకరణం. ఆ భాషపై పట్టు సాధించాలంటే ముందుగా ఈ కొలతలపై పట్టు సాధించాలి. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇవి కొలతల నిర్మాణశిలలు అయితే వీటితో మనం ఫిజిక్స్లో ఇంకా ఏ అద్భుతమైన కాన్సెప్ట్లను అర్థం చేసుకోగలం? మోషన్, ఫోర్స్, ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ఇలా ఎన్నో. అవన్నీ కూడా ఈ 5 సింపుల్ బేస్ క్వాంటిటీస్ మీదనే ఆధారపడి ఉన్నాయి.